జనరల్ సైన్స్ కొత్త క్విజ్కి మీకు అందరికీ స్వాగతం. ఈ రోజుతో ఎన్ఎంఎంఎస్కి అప్లై చేసే లాస్ట్ డేట్ అయిపోయింది. మీరంతా సక్సెస్ఫుల్గా అప్లై చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. February 21st ఎగ్జామ్ ఉంటుంది. అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు క్విజ్ చూద్దామా మరి. వాతావరణం, శీతోష్ణ స్థితి. వాతావరణంలో రాబోయే రోజులలో జరగబోయే మార్పులను తెలియజేసే నివేదికను డాష్ అంటారు. అంటే ముందు ఏం జరగబోతుంది అనేది తెలిపే నివేదికని ఏ పేరుతో పిలుస్తారు అనేది ఉద్దేశం. ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. చాలామంది ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతున్నారు. ఐ విల్ ట్రై టు సే దీస్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఫ్రమ్ టుడే. ద రిపోర్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్యూచర్ కండిషన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ డాష్ వెదర్ ఫోర్కాస్ట్. నెక్స్ట్ వన్. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలిపే నివేదికను డాష్ అంటారు. ఇంతకుముందు చూసిందేమో రాబోయే రోజులు ముందు ఏం జరగబోతుంది అనే చెప్పేదాన్ని వెదర్ ఫోర్కాస్ట్ అంటారు, ఊహించేది. గతంలో ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి తెలిపే నివేదికను ఏమంటారు? వెదర్ రిపోర్ట్ అంటారు. దీన్ని ఏమంటాం మనం? ద రిపోర్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పాస్ట్ వెదర్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ వెదర్ రిపోర్ట్. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో ఉపయోగించే ద్రవాలు డాష్ డాష్. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక రోజులో జరిగిన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంత నమోదయ్యాయి అనేది తెలియజేసే పరికరాన్ని 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంటారని చెప్పుకున్నాం కదా. దానిలో 2 రకాల ద్రవాలు వాడతారు. అవేంటి? పాదరసం, ఆల్కహాల్. లిక్విడ్స్ యూజ్డ్ ఇన్ 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ ఆర్ డాష్ అండ్ డాష్. మెర్క్యూరీ అండ్ ఆల్కహాల్. నెక్స్ట్. ఒక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని కొలిచే పరికరం డాష్. ఎంత వర్షం కురిచింది మనకు చెప్తుంటారు కదా, ఇన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని. అది కొలవటానికి ఏ పరికరం వాడతారు? రెయిన్ గేజ్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఏ లొకాలిటీ ఈజ్ కాల్డ్ డాష్ రెయిన్ గేజ్. నెక్స్ట్. రెయిన్ గేజ్ని డాష్ 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 అని కూడా పిలుస్తారు. ఈ 3 పేర్లు మీకు ఇచ్చారు కానీ బుక్లో ఒకటే కరెక్ట్ ఉంది, 2 తప్పులు ఉన్నాయి. సరి చేసుకోండి జాగ్రత్తగా. యూడోమీటర్, ప్లూవియోమీటర్, ఆంబ్రోమీటర్. అయితే మీకు ప్లూవియోమీటర్ బదులు వేరే ఏదో పదం ఉంది, ప్లవనోమీటర్, అలా తప్పు ఉంది. ఆంబ్రోమీటర్ కూడా ఆంథ్రోమీటర్ అని ఉంది. ఆ 2 తప్పే, సరి చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇన్ ఇంగ్లీష్ రెయిన్ గేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ డాష్ డాష్. యూడోమీటర్, ప్లూవియోమీటర్, ఆంబ్రోమీటర్. గాలిలో ఉన్న తేమను డాష్ అంటారు. గాలిలో తేమ ఉంటుంది కదా, నీటి ఆవిరి, దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆర్ద్రత. ఇన్ ఇంగ్లీష్ ద వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. గాలిలో ఆర్ద్రత డాష్గా ఉంటే మనకు చెమట పట్టినట్లుగా ఉంటుంది. ఆర్ద్రత ఎలా ఉంటే మనకి బాగా చెమట పోసి మన చెమట ఆరదనమాట దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ గాలిలో అది సంతృప్తం చెంది ఉంటుంది నీటి ఆవిరితో. అప్పుడు మనకి ఇంకా ఎక్కువ చెమట పోసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎలా ఉన్నప్పుడు? ఆర్ద్రత ఎక్కువగా ఉన్నప్పుడు. ఇన్ ఇంగ్లీష్ వీ ఫీల్ మోర్ స్వెటింగ్ వెన్ ద హ్యూమిడిటీ ఈజ్ డాష్ ఇన్ ఎయిర్. హ్యూమిడిటీ ఈజ్ హై ఆర్ మోర్. ఇది రెయిన్ గేజ్ ఒక మోడల్ అనమాట. నెక్స్ట్. గాలిలోని ఆర్ద్రతను కొలిచే పరికరం. ఇప్పుడు మనం గాలిలోని నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారని చెప్పుకున్నాం కదా, దాన్ని కొలవటానికి ఏ పరికరం వాడతారు? హైగ్రోమీటర్. ఇది కూడా మీ బుక్లో తప్పే ఉంది. హైడ్రోమీటర్, HYDRO ఉంది, తప్పది. GRO హైగ్రోమీటర్. అది కూడా సరి చేసుకోండి మీరు. ఇన్ ఇంగ్లీష్ డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ ఇన్ ఎయిర్. డాష్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఇన్ ఎయిర్. హైగ్రోమీటర్. నెక్స్ట్. దేశంలోని శీతోష్ణ స్థితిని తెలియజేసేది ఎవరు? మనకి ఈ వాతావరణం ఇవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ అసలు ఎవరు తెలియజేస్తారు మనకి, మన దేశానికి సంబంధించి? ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్మెంట్. హూ టెల్స్ us అబౌట్ ద క్లైమేట్ ఇన్ అవర్ కంట్రీ? ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్మెంట్. వీచే గాలిని డాష్ అంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతున్నారు ఇది కదా. పవనము అంటారు. వీచే గాలిని పవనం. ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ డాష్ విండ్. పవన వేగాన్ని, దిశను తెలుసుకునే పరికరం డాష్. అంటే పవనం ఎంత వేగంతో వీస్తుంది, ఏ దిశ నుంచి ఏ దిశకు వీస్తుంది అని తెలుసుకోవడానికి ఒక పరికరం ఉంది. మీరు సొంతంగా తయారు చేయడం కూడా చేసే ఉంటారు బహుశా 7th క్లాస్లో పేపర్ కప్స్ ఉపయోగించి. దాని పేరేంటి? యానిమోమీటర్. ఏంటది? యానిమోమీటర్. నెక్స్ట్. నదీ పరివాహక ప్రాంతాలలో ఆర్ద్రత డాష్గా ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాలు అంటే నదుల దగ్గరలో ఉన్న ప్రదేశాలు. నది అనగానే అందులో నీరు ఉంటుంది, అది ఆవిరి గాలిలో కలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి చోట ఆర్ద్రత ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది.
హ్యూమిడిటీ ఇన్ ద ప్లేసెస్ నియర్ ఏ రివర్ ఆర్ ఇన్ కోస్టల్ ఏరియా ఈజ్ డాష్ హై ఆర్ మోర్. ఇదిగో ఇది యానిమోమీటర్. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహము ఫలితాలు. నెక్స్ట్ లెసన్ ఇది. ఎల్ఈడి అనగా డాష్ ఫుల్ ఫామ్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఈడి? లైట్ ఎమిటింగ్ డయోడ్. టార్చ్ లైట్ ఘటంలో రుణధ్రువంగా పనిచేసేది. టార్చ్ లైట్లో ఘటం అంటే వెనక మన లోపల బ్యాటరీలు అంటాం కదా, సెల్ అంటాము ఒకటి. వాటిలో రుణధ్రువంగా పనిచేసేది ఏంటి? ప్రతి ఘటంలో 2 ధ్రువాలు ఉంటాయి కదా, ధన ధ్రువం రుణ ధ్రువం. అందులో రుణధ్రువంగా పనిచేసేది ఏంటి? జింకు పాత్ర. అంటే పైన మనం పగలగొడతామే డబ్బా, ఆ డబ్బా జింకుతో తయారై ఉంటుంది. అదే టార్చ్ లైట్ ఘటంలో రుణధ్రువంగా పనిచేస్తుంది అనమాట. వాట్ ఈస్ ద నెగిటివ్ టెర్మినల్ ఇన్ ద టార్చ్ లైట్ సెల్, దట్ ఈస్ డ్రై సెల్, ఈస్ డాష్ జింక్ కంటైనర్. టార్చ్ లైట్ ఘటంలో ధనధ్రువంగా పనిచేసేది రుణధ్రువమేమో జింకు పాత్ర. మరి ధనధ్రువంగా పనిచేసేది ఏంటి? కార్బన్ కడ్డీ. అది దాన్ని పగలగొట్టి చూసారా ఎప్పుడైనా? పగలగొట్టినప్పుడు మధ్యలో నల్లటి రౌండ్గా ఉన్న కార్బన్ కడ్డీ ఉంటుంది, అది గ్రాఫైట్ కడ్డీ అనమాట. అదే ధనధ్రువంగా పనిచేస్తుంది అనమాట. వాట్ ఈస్ ద పాజిటివ్ టెర్మినల్ ఇన్ ద డ్రై సెల్? ఈస్ కార్బన్ రాడ్. టార్చ్ లైట్ ఘటంలో కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే పదార్థాలు డాష్ డాష్. ఆ కార్బన్ కడ్డీ చుట్టూ 2 రసాయన పదార్థాలు ఉంటాయి కదా, అవేంటి? కార్బన్ పొడి, అమోనియం క్లోరైడ్ పేస్ట్. కార్బన్ పొడి బ్లాక్గా ఉంటుంది, అమోనియం క్లోరైడ్ పేస్ట్ తెల్లగా అట్లా ఉంటుంది అనమాట. ద కాంపనెంట్స్ సరౌండింగ్ ద కార్బన్ రాడ్ ఈజ్ in a torch cell are dash and dash. Carbon powder and ammonium chloride paste. టార్చ్ లైట్ ఘటం డాష్ శక్తిని డాష్ శక్తిగా మార్చుతుంది. ఏ శక్తిని ఏ శక్తిగా మార్చుతుంది? అందులో రసాయన పదార్థాలు ఉన్నాయి కాబట్టి అందులో ఏ శక్తి ఉంటుందో మీకు ఐడియా ఉంది. అది వెలుతురునివ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏంగా మారిందో కూడా ఊహించవచ్చు మీరు. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది అనమాట. డ్రై సెల్ కన్వర్ట్స్ డాష్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి డాష్ ఉపయోగపడుతుంది. అంటే వలయం పూర్తయితే మనకి లైట్ వెలుగుతుందని తెలుసు, వలయం బ్రేక్ అయితే లైట్ ఆరిపోతుంది కదా, అలా చేయడానికి ఉపయోగపడేది ఏంటి? స్విచ్. ద డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ ఆర్ క్లోజ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ అ స్విచ్. విద్యుత్ పరికరాల సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్ని డాష్ అంటారు. విద్యుత్ పరికరాల సంకేతాలు కొన్ని గుర్తులు ఉన్నాయి కదా విద్యుత్ పరికరాలకి, వాటిని ఉపయోగించి మనం వలయం గీసాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? వలయపటం అని అంటాం. ఇన్ ఇంగ్లీష్ ద పిక్చర్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ యూజింగ్ ద సింబల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ డాష్ సర్క్యూట్ డయాగ్రామ్. విద్యుత్ ప్రవాహం ఒకే దారిలో ఉండేది డాష్ వలయం. 2 రకాల వలయాలు ఉన్నాయి మీకు తెలుసు. అందులో విద్యుత్ ఒకే దారిలో వెళ్తుంది, ఎన్ని బల్బులు మనం కలిపినా ఒకే దారిలో కలుపుతాము, అలాంటి వలయాన్ని ఏమంటాం? అలాంటిది శ్రేణి వలయం అంటాం. ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ హ్యావింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ వన్ పాత్ ఈజ్ కాల్డ్ డాష్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ పాత్. డాష్ వలయంలో విద్యుత్ ప్రవాహానికి అనేక మార్గాలు ఉంటాయి. శ్రేణి వలయం తెలిసింది, ఒకే లైన్లో విద్యుత్ ప్రవాహం ఉంటుంది. అనేక మార్గాలు ఉండేది ఏ వలయము? సమాంతర వలయం. ద సర్క్యూట్ హ్యావింగ్ మెనీ ఎలక్ట్రికల్ పాత్స్ ఈజ్ కాల్డ్ డాష్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్. డాష్ వలయంలో ఒక బల్బును తొలగించినా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పైన 2 వలయాలు చెప్పుకున్నాం, శ్రేణి వలయం, సమాంతర వలయం. ఆ 2 పద్ధతుల్లో ఒక వలయంలో ఒక బల్బును తొలగించినా కానీ మిగతా బల్బులు ఏమీ ఆరిపోకుండా కరెంట్ అనేది అలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. ఏ వలయం అది? సమాంతర వలయంలో. ఎందుకని? అనేక మార్గాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే శ్రేణి వలయం అయితే ఒకే మార్గం ఉంటుంది కాబట్టి ఒక బల్బు తీసేస్తే తర్వాత బల్బులు ఏవి కూడా వెలగవు అనమాట, ఏవి వెలగవు. ఇన్ ఇంగ్లీష్ ఇన్ డాష్ సర్క్యూట్ కరెంట్ ఫ్లోస్ ఈవెన్ ఇఫ్ ఎ బల్బ్ ఈజ్ రిమూవ్డ్. అది ప్యారలల్ కనెక్షన్ అనమాట. అలంకరణ కోసం వాడే బల్బులను డాష్ పద్ధతిలో కలుపుతారు. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు రకరకాల రంగురంగుల చిన్న చిన్న బల్బులన్నీ కలుపుతారు కదా, వాటిని ఏ పద్ధతిలో కలుపుతారు? శ్రేణి పద్ధతిలో కలుపుతారు. దాంట్లో ఎక్కడైనా ఒక బల్బ్ మాడిపోయినా మిగతావి ఆరిపోతూ ఉంటాయి, వచ్చి ఎలక్ట్రీషియన్ మళ్ళీ సెట్ చేస్తూ ఉంటాడు అనమాట. అది శ్రేణి పద్ధతిలో కలుపుతారు అలంకరణ బల్బులు. బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్ సర్క్యూట్ ఇన్ డెకరేటివ్ ఫర్ డెకరేటివ్ పర్పసెస్ ఇన్ మ్యారేజెస్ ఆర్ అదర్ ఫంక్షన్స్. దట్ ఈస్ సిరీస్ సర్క్యూట్.
ఇండ్లలో విద్యుత్ బల్బులను డాష్ పద్ధతిలో కలుపుతారు. మన ఇండ్లలో ఏ పద్ధతిలో కలుపుతారు? సమాంతర పద్ధతిలో కలుపుతారు. ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎట్ హోమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్ కనెక్షన్. ఎట్ హోమ్ వీ కనెక్ట్ దమ్ ఇన్ ప్యారలల్ సిరీస్. విద్యుత్ బల్బులో వేడెక్కి కాంతినిచ్చే భాగం. విద్యుత్ బల్బ్ అనగానే థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్న బల్బే. దాంట్లో ఏది వేడెక్కి తెల్లగా మారి కాంతినిస్తుంది మనకి, దాన్నే మనం ఫిలమెంట్ అంటాం. ద పార్ట్ దట్ గివ్స్ లైట్ బై గెటింగ్ హీటెడ్ ఇన్ ఎ బల్బ్ ఈజ్ డాష్ ఫిలమెంట్. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్టను డాష్ అంటారు. ఎలక్ట్రిక్ హీటర్ అంటే మీకు తెలుసు, వంట చేసుకోవడానికి ఉపయోగిస్తారు. దాంట్లో ఒక బాగా మందంగా ఉన్న తీగ చుట్టు ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఫిలమెంట్ అని టెక్స్ట్ బుక్లో ఉంది. నిజానికైతే అది ఎలిమెంట్, ఫిలమెంట్ కాదు. ఒకవేళ ఎన్ఎంఎంఎస్లో మీకు ఎలిమెంట్ అని వస్తే ఎలిమెంట్ ఆన్సర్ పెట్టండి. ఫిలమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫిలమెంట్ అంటే ఇందా చెప్పుకున్నాం, థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్న బల్బులో వేడెక్కి కాంతినిచ్చే భాగాన్ని మనం ఫిలమెంట్ అంటాం. దీన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే విద్యుత్తుతో పనిచేసే పరికరాల్లో వేడినివ్వటానికి ఉపయోగపడే తీగ చుట్టని ఫిలమెంట్ అనరు, ఎలిమెంట్ అని అంటారు. కాయిల్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ కాల్డ్ డాష్ ఎలిమెంట్, నాట్ ఫిలమెంట్. ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి పరికరాలలో ఫిలమెంట్ డాష్తో చేయబడుతుంది. నేను రాయటం బుక్లో చూసి రాశాను కాబట్టి తప్పుంది. ఇది కూడా ఎలిమెంటే. ఎలక్ట్రిక్ కుక్కర్ అంటే మనం అన్నం వండుకోవడానికి కుక్కర్ వాడుతున్నాం కదా, దాని లోపల కూడా ఒక తీగ చుట్టు ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఎలిమెంటే అంటాం. ఆ ఎలిమెంట్ దేంతో తయారు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. నిక్రోమ్ అదొక మిశ్రమ లోహం అనమాట. నిక్రోమ్ అనే మిశ్రమ లోహంతో తయారు చేయబడుతుంది. తొందరగా వేడికి వేడినిస్తుంది అనమాట. ద ఎలిమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ ఇన్ ఎలక్ట్రిక్ కుక్కర్, నిక్రోమ్. సిఎఫ్ఎల్ అనగా, సిఎఫ్ఎల్ ఇప్పుడు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకొని ఎక్కువ కాంతినిచ్చే బల్బులు అందరూ వాడుతున్నారు కదా. సిఎఫ్ఎల్ అంటే ఏంటి అసలు? కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎఫ్ఎల్? కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. విద్యుత్ వలయంలో రక్షణ పరికరం డాష్ అంటే మనకి ఇంటికి కరెంట్ వచ్చేటప్పుడు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు మన లోపల పరికరాలన్నీ కాలిపోయే ప్రమాదం ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఇలాంటివి. అలా జరగకుండా మన ఇంట్లో ఒక చిన్ని పరికరం కాపాడుతూ ఉంటుంది. అదేంటి? ఫ్యూజ్. అదేంటి? ప్రొటెక్టివ్ డివైస్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ డాష్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ప్రొటెక్టివ్ డివైస్ ఏంటి? ఫ్యూజ్. ఫ్యూజ్లో వాడే తీగ ఎలాంటి పదార్థంతో తయారవుతుంది? అది ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు వెంటనే వేడికి కాలిపోవాలన్నమాట. అప్పుడే మన ఇంటి లోపలికి మిగతా భాగాలకు కరెంట్ రాకుండా ఆపగలగాలి. అంటే అది ఎలాంటి పదార్థంతో చేస్తుండాలి? ఆ సన్న తీగ. ఉష్ణాన్ని గ్రహించి త్వరగా కరిగిపోయే మిశ్రమ లోహంతో. ఎప్పుడైతే కొంచెం వేడెక్కినా కానీ అది కట్ అయిపోతుంది అనమాట. ఫ్యూజ్ పోయింది అంటాం కదా మనం, అది కట్ అవుతుంది. అలా కట్ అవటం వల్ల మన ఇంట్లోకి కరెంట్ రాకపోవటం వల్ల మన పరికరాలన్నీ రక్షించబడతాయి అన్నమాట. ద వైర్ ఆఫ్ ఫ్యూజ్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్? It is made of a special alloy that gets heated quickly and melts. That is the reason. MCB అనగా డాష్. MCB అంటే ఏంటి? Miniature Circuit Breaker. What is the full form of MCB? Miniature Circuit Breaker. MCB డాష్కు బదులుగా ఉపయోగపడుతుంది. MCB అనేది ఇప్పుడు వాడుతున్నారు, ఒకప్పుడు ఫ్యూజ్ వాడేవాళ్ళు, దానికి బదులుగా ఇప్పుడు MCB ఉపయోగపడుతుంది అనమాట. MCB అనేది ఫ్యూజ్కి బదులుగా వాడేది. MCB is used in place of dash, fuses. విద్యుత్ పరికరాలు డాష్ గుర్తు ఉన్న వాటిని కొనటం మంచిది. మనం ఒక మేలైన పరికరం కొనుక్కోవాలి అంటే దాని మీద ఏం గుర్తు చూసుకోవాలి మనం? ISI గుర్తు. బెటర్ టు బై ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విత్ డాష్ మార్క్, దట్ ఈస్ ISI మార్క్. ISI అనగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ISI? ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. 100W బల్బ్ మీద రాసి ఉంటుంది. 100W, 50W, 25W అలా రాసి ఉంటుంది. దానిలో W అనగా, W అంటే దేన్ని సూచిస్తుంది? వాటేజ్. వాటేజ్ అంటే అది తర్వాత చెప్పుకుందాం. వాట్ W స్టాండ్స్ ఫర్ ఇన్ 100W అనే బల్బ్, దట్ ఈస్ వాటేజ్. W మీన్స్ వాటేజ్. 1 కిలో వాట్ అంటే డాష్ వాట్లకు సమానం. కిలో అంటే ఎన్ని రెట్లో మీకు తెలుసు, దాన్ని బట్టి మీరు ఈజీగా చెప్పొచ్చు. 1 కిలో అంటే 1000 రెట్లు అని అర్థం. 1 కిలో వాట్ అంటే ఎన్ని వాట్లు? 1000 వాట్లు. 1 కిలో వాట్ ఈక్వల్ టు డాష్ వాట్స్, 1000 వాట్స్. ఒక విద్యుత్ పరికరం 1 గంటలో 1 కిలో వాట్ విద్యుత్తును ఉపయోగించుకుంటే దాన్ని డాష్ అంటారు. ఇది బట్టేయండి. 1 యూనిట్ అంటారు. మనకి కరెంట్ ఎన్ని యూనిట్లు కాలింది అని అడుగుతూ ఉంటాం కదా,
అది దాన్ని కిలోవాట్ గంట అని కూడా అంటారు. ఒక యూనిట్ లేదా ఒక కిలోవాట్ గంట అంటే ఏంటి, ఏ విద్యుత్ పరికరమైన కరెంటుతో పనిచేసే ఏ పరికరమైనా దాన్ని మనం ఒక గంట వాడినట్లయితే అది 1 కిలోవాట్ అంటే 1000 వాట్ల విద్యుత్తును వాడుకుంది అనుకుంటే 1 యూనిట్ కరెంట్ కాలినట్టు అవుతుందన్నమాట. లోహపు తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు ఆ తీగలో డాష్ ఏర్పడుతుంది. ఒక లోహపు తీగ, ఉదాహరణకి కాపర్, రాగి లాంటి తీగ చుట్ట తీసుకొని దానిలో ఒక అయస్కాంతాన్ని ముందుకి వెనక్కి కదిలించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ తీగలో డాష్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది, విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. బై మూవింగ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏ మెటల్ కాయిల్ వీ కెన్ అబ్జర్వ్ డాష్ ఇన్ దట్ కాయిల్. ఏం అబ్జర్వ్ చేస్తాం మనం, ఎలక్ట్రిక్ కరెంట్. ఇందాక ఐఎస్ఐ గుర్తు అని చెప్పుకున్నాం కదా, ఇలా ఉంటుంది ఐఎస్ఐ గుర్తు. దాన్ని గుర్తుపట్టండి. ఎక్కడైనా పరికరాలు, విద్యుత్ పరికరాలు కొనేటప్పుడు మనం ఈ ఐఎస్ఐ మార్క్ చూసుకొనుకోవటం మంచిదన్నమాట. నెక్స్ట్ 1831లో విద్యుత్ డైనమోను తయారు చేసిన శాస్త్రవేత్త. డైనమో అంటే తెలుసు కదా మీకు, జనరేటర్. ఇప్పుడు అంతా జనరేటర్ అంటున్నాం, డైనమో అంటలేదు. మా చిన్నప్పుడు అంతా డైనమో అనేవాళ్ళం. కరెంటు పోతే సినిమా హాల్లో డైనమో వేశారు అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం జనరేటర్ అంటున్నాం. దాన్ని ఎవరు తయారు చేశారు మొదటగా, మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త అనమాట. ఇన్ 1831 ద ఫస్ట్ ఎలక్ట్రిక్ డైనమో వాజ్ బిల్ట్ బై ద సైంటిస్ట్ డాష్ మైకేల్ ఫారడే. ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్న శాస్త్రవేత్త డాష్. ట్రాన్స్ఫార్మర్ని ఎవరు కనుక్కున్నారు, అది కూడా మైకేల్ ఫారడేనే. ట్రాన్స్ఫార్మర్ వాజ్ ఇన్వెంటెడ్ బై డాష్ మైకేల్ ఫారడే. ఘటం డాష్ శక్తిని డాష్ శక్తిగా మార్చుతుంది. రిపీట్ అయినట్టుంది బిట్టు. ఘటం అంటే టార్చ్ లైట్లో ఉండే డ్రై సెల్ అనేది ఏ శక్తిని ఏ శక్తిగా మార్చుతుంది. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాము, డ్రై సెల్ కన్వర్ట్స్ డాష్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. టార్చ్ లైట్లో ఘటాలు డాష్ పద్ధతిలో కలుపుతారు. మీకు తెలుసు కదా, టార్చ్ లైట్లో ఎలా వేస్తే వెలుగుతుంది టార్చ్ అనేది. ఏ పద్ధతిలో కలుపుతారు, అది శ్రేణి పద్ధతిలో కలుపుతారు. సెల్స్ ఇన్ ఎ టార్చ్ లైట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్ కనెక్షన్, ఇన్ సిరీస్ కనెక్షన్. క్రింది సంకేతాలు వేటిని సూచిస్తాయి. ఈ బొమ్మ మీకు ముందే వచ్చేసింది. ఇక్కడ 3 సంకేతాలు ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో అడ్డు గీతలు 2 ఉన్నాయి. పైన ఫస్ట్ చూడండి, ఒక నిలువు గీత ఒక అడ్డు గీత ఉన్నాయి. వాటికి అడ్డంగా 2 గీతలు ఉన్నాయి. అది దేన్ని సూచిస్తుంది. అట్లా రెండో దాంట్లో అలాంటివి 2 ఉన్నాయి. పొడుగు గీత అడ్డంగా, నిలువు గీతలు పొడవు గీత పొట్టి గీత, మళ్ళీ పొడవు గీత పొట్టి గీత ఉండి ఈ చివర ఆ చివర వాటికి ఇట్లా కనెక్షన్ కలిపి ఉంది. కిందది మీకు తెలుస్తూనే ఉంది. ఇవి దేన్ని తెలియజేస్తాయి చూడండి. ద సింబల్స్ బిలో ఇండికేట్. మొదటిది ఘటం అంటే సెల్. ఫస్ట్ది ఒక నిలువు గీత ఒక అడ్డు గీత, ఒకటి పొడవుగా ఒకటి చిన్నగా, అంటే ఒకటి ధన ధ్రువాన్ని ఒకటి రుణ ధ్రువాన్ని సూచిస్తాయి అనమాట. ఆ 2 ఇటు అడ్డుగా గీసినేమో వైర్లను సూచిస్తాయి. అది సెల్ గుర్తు, ఘటం గుర్తు. రెండోది బ్యాటరీ గుర్తు. 2 అలాగే ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ ఘటాలు వాడితే దాన్నే బ్యాటరీ అంటారు. 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఘటాలు వాడారు కాబట్టి బ్యాటరీ. 3 వాడినా, ఎన్ని వాడినా, ఒక పొడవు గీత ఒక పొట్టి గీత, పొడవు గీత పొట్టి గీత అలా ఎన్ని గీసినా చివరికి అటు ఇటు అడ్డు గీతలు గీస్తే దాన్ని బ్యాటరీ అని పెట్టాలి మీరు. మూడోది చూడండి, ఆపి ఉన్న స్విచ్. ఎందుకని, ఇక్కడ 2 బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి. వాటిపైన అది పైకి లేస్తుంది అంటే సర్క్యూట్ పూర్తి కాలేదు, వలయం పూర్తి కాలేదు. అది కింద కానించుంటే వలయం పూర్తి అవుతుంది అనమాట. అప్పుడు అది వేసి ఉన్న స్విచ్ అంటాము. ఇది పైకి లేస్తుంది కాబట్టి ఆపి ఉన్న స్విచ్ ఇన్ ఆఫ్ పొజిషన్. థ్యాంక్ యూ. ఇదిగో ఈయన మైకేల్ ఫారడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ఇది